హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ చబ్బీ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను ఫ్రై పీస్ బిర్యానీ చేశానండి. ఈరోజు అంటే ఇది నేను సండే తీసిన వీడియో. ఇది నేను మ్యాక్సిమం ఒక 2 డేస్లో అలాగ అప్లోడ్ చేస్తానమాట. ఎవ్రీ సండే మ్యాక్సిమం అందరిలో నాన్ వెజ్ ఉంటుంది కదా. అయితే ఈరోజు నేను ఫ్రై పీస్ బిర్యానీ చేశాను అనమాట. మా వారు చేయమంటే ఇంకా ఆయన కోసం అని చెప్పి చేశాను. చాలా టేస్ట్ బాగుంది. మీరు కూడా యాసిడ్ ట్రై చేయండి, చాలా నచ్చుతుంది మీకు. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే నేను ఒక పలావ్ చేసుకోవాలి కాబట్టి దానికి తగ్గట్టుగా నేను కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది కదా, అందుకని చెప్పి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నాను. నేను 1/2 kg రైస్కి నేను చేస్తున్నానండి. అయితే మనం ఇది నెయ్యితో చేసుకోవాలన్నమాట. అందుకని నేను చూసారు కదా, నేను ఒక 4 స్పూన్స్ వరకు వేసుకుని అది కరిగిన తర్వాత మసాలాలు వేసుకున్నాను. బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, మనకి బయట 10 రూపీస్ ప్యాకెట్ 20 రూపీస్ ప్యాకెట్లు దొరుకుతాయి. అలా ప్యాకెట్ తెచ్చుకుని వేసుకుంటే సరిపోతుంది, మనకు విడిగా దొరకకపోయినప్పటికీ కూడా. తర్వాత వచ్చేసి నేను పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ కూడా వేయలేదు, చూసారు. ఒక 2 పచ్చిమిరపకాయలు వేసాను. క్యారెట్లు అయితే చాలా వేసాను, ఒక 3 క్యారెట్స్ వరకు వేసాను, ఎందుకంటే పిల్లల కోసం మనం వేసాను. పైగా మనకి రైస్లో కూడా అక్కడక్కడ మనకి ఆరెంజ్ కలర్తో రైస్ అలా కనిపిస్తుంటే బాగుంటుంది కదా, అందుకని చెప్పి కలర్ఫుల్గా ఉంటుందని, అటు పిల్లలు ఇష్టంగా తింటారు మా ఇంట్లో అని చెప్పి వేసాను. అవి వేగుతూ ఉండగా ఇప్పుడు నేను ఒక పెద్ద స్పూన్తో వేసుకున్నానండి. 1/2 kg రైస్ అంటే 2 స్పూన్స్ పక్కా పడుతుంది. ఇది పెద్ద స్పూన్ కాబట్టి నేను ఒక స్పూన్, మీడియం స్పూన్ అయితే 1.5 వేసుకోండి, చిన్న స్పూన్ అయితే 2 స్పూన్స్ వేసుకుని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా బాగా వేగాలి కదా ఆయిల్లో. అది నేతిలో నెయ్యి అనేది మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి మన బిర్యానీకి. ఆయిల్తో చేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు అనమాట. నెయ్యి లేని వాళ్ళు ఇంకా ఆయిల్ తప్ప వేరే ఆప్షన్ ఉండదు కదా. సో నా దగ్గర నెయ్యి ఉంది కాబట్టి నేను ఎప్పుడు ఇలా ఫ్రై పీస్ బిర్యానీ చేసినా నేను నెయ్యితోనే చేస్తానండి. అప్పుడే నాకు టేస్ట్ నచ్చుతుంది. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు 1కి 2 చప్పులు నేను వాటర్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ పాతవి అనమాట, అందుకని చెప్పి 1 గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు తీసుకున్నాను. మనకి పాత బియ్యం అని అంటే మనకి కలర్ చేంజ్ అయ్యి ఉంటాయండి. ఒకవేళ తెలియని వాళ్ళు అయితే అలా అర్థం చేసుకోండి. కొత్త బియ్యం అయితే మనకు తెల్లగా కనిపిస్తాయి, పాత బియ్యం అయితే కొంచెం కలర్ షేడ్ అయ్యి కనిపిస్తాయి అనమాట. కొంచెం బ్రౌనిష్ కలర్లో కొంచెం అలా వైట్గా అలా కనిపిస్తాయి అనమాట. దాన్ని బట్టి మీరు చూసుకోండి. నా దగ్గర పాత బియ్యం కాబట్టి నేను అలా 1కి 2 తీసుకుని ఇప్పుడు వాటర్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నానండి. మనకు లైట్గా తెలియాలి కదా, సముద్ర వాటర్లా ఉండాలి. అందుకని చెప్పి నేను మరీ ఎక్కువ వేసుకోవాలి, మనకు ఫ్రై పీస్ చికెన్లో కూడా ఉంటుంది కదా, అందుకని చెప్పి 2 బ్యాలెన్స్డ్గా వేసుకోవాలి కదా. ఇప్పుడు వచ్చేసి చూసారు కదా, బాయిలింగ్ పాయింట్ వచ్చింది వాటర్. ఇప్పుడు వచ్చేసి నేను బాస్మతి రైస్ 1/2 అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు వేసుకున్నప్పుడు జాగ్రత్తగా వేసుకోండి, మళ్ళీ చేతి మీద హాట్ వాటర్ పడిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా, కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకోండి. తర్వాత వచ్చేసి నేను ఇప్పుడు బియ్యం అన్నీ కూడా నేను జాగ్రత్తగా వాడేసుకుని వేసుకుంటున్నాను. మనకు నానబెట్టిన వాటర్ ఏవి కూడా రావద్దు అనమాట, ఎందుకంటే ఇక్కడ మనం కరెక్ట్ కొలత తీసుకున్నాం కదా, మళ్ళీ కొంచెం ఎక్కువైనా కూడా చిముడిపోతుంది రైస్. అందుకని చెప్పి మనం జాగ్రత్తగా రైస్ అనేది వాడవేసుకుని మనం వాటర్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా, వాటర్ అనేది పైన అంతా కూడా నెయ్యి తేలితే ఎంత బాగుందో. ఇప్పుడు దీంట్లో రైస్ కుక్ అయితే చాలా టేస్ట్ బాగుంటుంది, మనం ఎలా తినేసినా కూడా రైస్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు వచ్చేసి నేను విజిల్ పెట్టేసుకున్నాను, 2 విజిల్స్ పెట్టుకున్నానండి. 2 విజిల్స్కి మనకి బిర్యానీ అనేది కరెక్ట్ రెడీ అయిపోతుంది. ఏమంటారు, ఒక 2 విజిల్స్లో మనకి అంతా కూడా రెడీ అయిపోతుంది. అయినా కూడా మనం దీన్ని ఏం కదపకూడదు అనమాట. 2 విజిల్స్ వచ్చినాయి, నేను గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. దీన్ని పక్క పొయ్యి మీద పెట్టేసుకుంటాను అనమాట. పక్క స్టవ్ మీద పెట్టేసుకోవడం వల్ల ఒక 20 మినిట్స్ అలా వదిలేయాలి. ఎందుకంటే రైస్ అనేది మనకు పొడిగా రావాలి కదండి. మనం వేడి మీద పెట్టామనుకోండి గరిట మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది రైస్, ఆవిరంతా పోయింది. సరే చూద్దాం ఎలా ఉందో రైస్ అని నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఒకసారి చూద్దామనేసి చూస్తున్నాను. అయితే మూత కొంచెం టైట్ అయిందనమాట, తీయడానికి కొంచెం కష్టమైంది. అబ్బా చూసారు కదా, రైస్ ఎంత బాగుందో, పొడిగా కనిపిస్తుంది కదా. అయితే ఒకసారి చూద్దామని పెట్టాను. అయితే అయినా కూడా ఇంకా చాలా వేడిగా ఉంది, అందుకని చెప్పి ఇంకా ఎక్కువసేపు నేను ఇంకా గరిటతో తిప్పలేదండి. మళ్ళీ పేస్ట్ లాగా అయిపోతుంది, ముక్క అయిపోతుంది, ఎందుకు రైస్ అని చెప్పి నేను మళ్ళీ ఇంకేమి యాడ్ చేయలేదు. మీకు చూపించడం కోసం ఆ మాత్రమే నేను గరిట పెట్టి రైస్ సైడ్ నుంచి తీసాను. తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత మనకి చికెన్ ఫ్రై చేసుకోవాలి కదా, అందుకని చెప్పి ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి. అయితే ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, మరీ ఎక్కువ వేసుకుంటే మనకు మొత్తం ఆయిల్ వచ్చేస్తుంది అనమాట. మీడియంగా వేసుకోవాలి, ఎందుకంటే మనం పలావ్లో కూడా నెయ్యి వేసుకున్నాం కదా, మనకు అది ఇది మ్యాక్సిమం సరిపోతుంది. ఇక 3 స్పూన్స్ నేను ఆయిల్ తీసుకున్నానండి. చికెన్ వచ్చేసి 1/2 kg చికెన్కి తగ్గట్టుగా 3 ఆనియన్స్ నేను తీసుకున్నాను. మనకి ఏది కూడా మనకి గ్రేవీ అనేది ఎక్కువ ఉండదు, మొత్తం కూడా పీస్నే పట్టుకుంటుంది, మీడియంగా ఉండాలన్నమాట. గ్రేవీ కూడా మనకి ఎక్కువ ఉండద్దు, అలాగని లూజ్గా ఉండొద్దు. ఫ్రై పీస్ అంటే తెలుసు కదండి, పొడిగా మనకు ఉండాలి, అలా మనం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఆనియన్స్ని కొంచెం ఒకసారి గడ్డతో తిప్పుకుని దాంట్లో ఒక
పావు టీ స్పూన్ పసుపు వేసుకుని తర్వాత నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను, మరీ ఎక్కువ వేసుకోలేదు, కొంచెం వేసుకున్నాను. సరిపోకపోతే లాస్ట్లో యాడ్ చేసుకుంటాను. ఒక 1.5 స్పూన్ అలా వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. బ్రౌనిష్ వచ్చేయాలండి. ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ వస్తేనే మనకు ఫ్రై అనేది చాలా బాగుంటుంది. లైట్ కలర్గా ఉన్నప్పుడు మనం ఫ్రై చేస్తే ఏంటంటే అవి ఆనియన్ లానే కనిపిస్తుంది అనమాట, మనకు అలా కనిపించొద్దు. అందుకని చెప్పి అవి సిమ్లో పెట్టి అలా ఫ్రై చేస్తున్నాను. తర్వాత మనం పేస్ట్ రెడీ చేసుకోవాలండి. బాగా పండిన టమాటాలు ఒక 3 టమాటాలు తీసుకుని మన హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అయితే మనం ఫ్రెష్గా తయారు చేసుకుంటేనే చాలా బాగుంటుందండి బిర్యానీ. మనం పాత వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు అనమాట. ఇప్పుడు హోల్ గరం మసాలా టమాటాలు అన్నీ కూడా పేస్ట్ చేసుకోవాలి. ఇవి పేస్ట్ చేసుకున్న తర్వాత నేను ఈ ఆనియన్స్ని తిప్పుకుంటున్నాను అనమాట. ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి, చూసారు కదా, ఈ కలర్ రావాలండి. ఇవి కలర్ ఎలా వచ్చిన తర్వాత మనం పక్కకు తీసి పెట్టేసుకోవాలన్నమాట. మళ్ళీ మనం ఇందులో చికెన్ వేస్తే అంతే చికెన్ వాటర్ వచ్చి గ్రేవీగా లూజ్ అయిపోతుంది. అలా కాకూడదు, చికెన్లో వాటర్ అంతా ఇంకిపోవాలి కదా మనం అని చెప్పి ఈ ఆనియన్స్ అనేది నేను పక్కన పెట్టేసుకుంటున్నానండి. తర్వాత చికెన్ కొంచెం పెరుగు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, కొంచెం గరం మసాలా వేసి నేను పెరుగులో నానబెట్టుకున్నానండి. ఇలా చేయడం వల్ల మనకి పీస్ అనేది చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది, చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఉప్పు అవన్నీ కూడా మనకి పీస్కి పట్టుకుంటాయి, చూసారు కదా. ఇవి వాటర్ అనేది నేను వేయకుండా ఓన్లీ పీసులు మాత్రమే వేస్తున్నాను. మనం వాటర్ వేసామనుకోండి మనకు ఫ్రై అవడానికి ఎక్కువ టైం పట్టేస్తుంది అనమాట. అందుకని చెప్పి వాటర్ వేయకుండా నేను ఓన్లీ చికెన్ మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు చికెన్ అనేది మనకి బాగా ఫ్రై అవ్వాలని, ఎంత అంటే మనకి ఇందులో చికెన్లో నుంచి వాటర్ వస్తాయి కదా, వాటర్ అంతా కూడా మనకి తగ్గిపోవాలన్నమాట. అప్పటి వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అయితే మనం చిన్న మంట పెట్టుకున్నాం అనుకోండి త్వరగా కాదు, అందుకని కొంచెం పెద్ద మంట పెట్టుకున్నాను. పెద్ద మంటలోనే ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. ఆల్మోస్ట్ చూసారు కదా, ఇందాక నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను చూసారు కదా, ఇవన్నీ కూడా నేను వేసుకున్నాను అనమాట. ఈ టమాటాని అయితే ఒకళ్ళు ఫ్రై చేసి వేసుకుంటారండి, సారీ నేనైతే వేసుకోలేదు, నేను పచ్చిగానే వేసుకున్నాను. ఎందుకంటే మనకి చికెన్లో అనేది మొత్తం ఫ్రై అయిపోతుంది కదా, మళ్ళీ ఎందుకు మనం ప్రత్యేకించి చేయడం అని చెప్పి నేను చేయలేదు. ఇప్పుడు చికెన్లో నుంచి వాటర్ అనేది చూడ ఆల్మోస్ట్ తగ్గిపోయాయి, కొంచెం లూజ్గా ఉంది చూసారు కదా. ఇప్పుడు ఇదంతా మనకు ఫ్రై అయ్యే లోపల మనకు ఆ వాటర్ అంతా ఇంకిపోతుంది చూసారు కదా. తర్వాత ఇంకా తగ్గిపోయినాయి అని చెప్పి వాటర్ అందులో నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నానండి. ఫ్రై చేసిన ఆనియన్స్ మనకి చికెన్కి ఎక్స్ట్రా ఫ్లేవర్ అందిస్తాయి అనమాట. మనం ఎప్పుడు కూడా మనకి గ్రేవీ కావాలంటే ఇలాగే చేసుకోవాలండి, చాలా బాగుంటుంది. మళ్ళీ టమాటో పేస్ట్, కొంతమంది పచ్చి మసాలా పేస్ట్ అని గసగసాలు ఇవన్నీ వేసుకుంటారు. నేనైతే అవి ఏం వేసుకోలేదు. నాకు ఈ ఆనియన్స్, ఈ టమాటో పేస్ట్, ఈ గరం మసాలా ఇవన్నీ వేసాను కదా, ఈ పేస్టే నాకు సరిపోతుంది అని చెప్పి నేను వేసుకోలేదండి. చూసారు కదా, ఇప్పుడు కొంచెం లూజ్గా ఉంది, ఇంకొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఇంకొంచెం లైట్గా చూసారు కదా, సైడ్ నుంచి కొంచెం లూజ్గా మనకు సపరేట్ అవుతుంది గ్రేవీ. అలా అవ్వకూడదు, మొత్తం కొంచెం డ్రై అయిపోతూ ఉండాలన్నమాట. చూసారు కదా, నేను లైట్గా కరివేపాకు కూడా వేస్తాను, ఆ క్లిప్ అయితే మిస్ అయింది. తర్వాత వచ్చేసి దీంట్లోనే మనం కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఈ 3 కూడా క్లీన్గా వాష్ చేసుకుని నేను చిన్నగా కట్ చేసుకుని ఇప్పుడు ఫ్రైలో వేసుకుంటున్నానండి. ఇవి మనకు వేగకూడదు అనమాట, వేగితే ఏంటంటే మనకు కలర్ చేంజ్ అయిపోతుంది. అందువల్ల చెప్పి నేను ఒక 5 మినిట్స్ ముందు ఇవి వేసుకున్నాను అనమాట. 5 మినిట్స్ కూడా బాగా వేగుతాయి కదండి, అప్పుడు వీటి ఫ్లేవర్స్ అనేవి చికెన్గా పట్టుకుంటాయి అనమాట. అందుకని చెప్పి నేను ఆల్మోస్ట్ చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత నేను వేసుకున్నాను. ఇంకా ఇక్కడ నుంచి చికెన్ బాగా రోస్ట్ అవ్వడం మొదలు పెడుతుంది. ఇంకా ఇవన్నీ మనం చేస్తూ ఉంటుంటే మనకి చికెన్ ఆటోమేటిక్గా చాలా టేస్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు వరకు నేను కారం వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను అనమాట. ఎందుకంటే చికెన్ ఇప్పుడు నుంచి ఫ్రై అవుతుంది కదా, ఈ ఫ్లేవర్ పట్టుకోవాలి కదా అని చెప్పి నేను 1.5 స్పూన్ కారం వేసుకున్నానండి. ఎందుకంటే గరం మసాలాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఉన్నాయి కదా, అందుకని చెప్పి నేను కారం కొంచెం తగ్గించి వేసుకున్నానండి. తినేవాళ్ళు అయితే 2 స్పూన్స్ వేసుకోండి. నాది మీడియం స్పూన్ కాబట్టి 1.5 సరిపోతుందని ఈ 1/2 కేజీ చికెన్కి నేను 1.5 స్పూన్ వేసుకున్నాను. మీరు 2 అయితే 2 వేసుకోండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మన ఫ్రై అనేది. ఇంకా బాగా వేగిపోవాలన్నమాట, బాగా లాస్ట్ టచ్ అనమాట ఇంకోటి ఉంది, అది వేస్తే ఇంకా బాగుంటుంది. మనకి ఇప్పుడు దాకా చూసారు కదా బాగా ఫ్రై అవుతూ ఉంది. ఇంక ఈ 5 మినిట్స్ కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం టమాటో కెచప్ అండి, నేను ఒక పెద్ద స్పూన్తో వేసుకున్నాను. మీడియం స్పూన్ ఉంటుంది కదా, దాంతో నేను 1.5 స్పూన్ వేసుకున్నాను. ఇది లాస్ట్ టచ్ అని చెప్పొచ్చు. కొంతమంది టమాటాలో కొంచెం షుగర్ వేసేసి మిక్సీ పట్టేసి కలిపేస్తూ ఉంటారు. నా దగ్గర కెచప్ ఉందని చెప్పి నేను కెచప్ వేసుకున్నానండి, మీ ఆప్షన్ అనమాట. కానీ నేనైతే వేసుకుంటేనే బాగుంటుందని నేను చెప్తాను, ఎందుకంటే మాకు అలా నచ్చుతుంది. కొంతమందికి నచ్చకపోతే స్కిప్ చేసేయండి, కానీ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చూసారు కదా, మనం చికెన్కి పట్టేసి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. అయితే ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేసుకునే వాళ్ళు యాడ్ చేసుకోండి, నేనైతే యాడ్ చేయట్లేదు.
మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఇంక మా వారైతే వద్దు అవాయిడ్ చేసే అని చెప్పారు. అందుకని చెప్పి నేను అవాయిడ్ చేసేసాను. చూసారు కదా మన చికెన్ ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందోనండి. అసలు నేను చేస్తుంటే కూడా కిచెన్ అంతా కూడా అదే అరోమా వస్తుంది అనమాట. మా వారు అదే అని చెప్తున్నారు, నాకు చాలా మంచి ఫ్లేవర్ వస్తుందని. ఫ్రై రెడీ అయిపోయింది, ఇంకా నేను ఆపేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనకు ఫ్రై పీస్ బిర్యానీ అంటే కింద రైస్ పైన చికెన్ పెడతారు కదండి, నేను అలా ప్లేట్లో అరేంజ్ చేసేసుకున్నాను. చూసారు కదా టేస్టీ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. అవి మీరు కూడా ట్రై చేయండి. యాస్టీజ్ ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వద్దన్న వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారనమాట. చాలా బాగుంటుంది. అయితే ఇది చిన్నపిల్లలు కూడా తినొచ్చండి, ఎందుకంటే మైల్డ్గా ఉంటుంది కదా. అయితే ఇన్ని మసాలాలు వేసారు కదా అని మీరు అనుకోవచ్చు, ఇందులో పెరుగు అవన్నీ ఉన్నాయి కాబట్టి స్పైస్ ఉండదు. ఒకవేళ మీరు స్పైస్ తినేవాళ్ళు అయితే మీరు వేసుకోండి. నేను పిల్లలు కూడా తినాలి కాబట్టి నేను నార్మల్గా వేసాను. చూసారు స్ట్రక్చర్ ఎంత బాగుందో. బాయ్ అండి.